ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము: నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20 మరియు 21వ వచనములో ఉంది. ఇది తల్లిదండ్రుల బోధన విలువను తెలియజేసే గొప్ప ఆత్మీయ ఉపదేశం. ఈ వాక్యంలోని భావము, మొదటిగా నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము అని అంటున్నాడు. ఇక్కడ తండ్రి ఆజ్ఞలంటే దేవుని భయముతో ఇచ్చే నీతిమంతమైన మార్గదర్శకాలు అని అర్థం. తండ్రి జీవన అనుభవంతో ఇచ్చే సలహాలు మన జీవితాన్ని తప్పు మార్గం నుండి కాపాడుతాయి. రెండవదిగా నీ తల్లి ఉపదేశము త్రోసివేయకుము అని చెప్పబడింది. అనగా తల్లి ప్రేమతో ఇచ్చే బోధనలో కరుణ, జాగ్రత్త, ఆత్మీయ శ్రద్ధ ఉంటాయి. మూడవదిగా వాటిని నీ హృదయమందు ధరించుకొనుము. ఇది కేవలం వినడం మాత్రమే కాదు, కాని హృదయంలో నిలుపుకోవడం, జీవన విధానంగా మార్చుకోవడం, ఆచరణలో పెట్టడం చెయ్యాలి. నాలుగవదిగా నీ మెడ చుట్టూ కట్టుకొనుము. ఎలా మనం విలువైన గొలుసును మెడలో ధరిస్తామో అలాగే తల్లిదండ్రుల ఉపదేశాన్ని గౌరవంగా ధరించాలి. తల్లిదండ్రుల మాటలను గౌరవించేవాడికి జ్ఞానం పెరుగుతుంది. దేవుని భయములో పెరిగిన కుటుంబ బోధన మన జీవితానికి రక్షణ కవచమవుతుంది. మీ ప్రార్థనా విన్నపాలను 7090734581 సెల్ నంబరుకు వాట్సాప్ చేయండి. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, కామెంట్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి ఈ వాగ్దానాన్ని అనేకులకు పంపి దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.